హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా అండి, ఎర్లీ హౌస్లో అయితే లేచి మా జర్నీకి అయితే నేను గోంగూర పప్పు రెడీ చేయడానికి ముందుగా 1.5 కప్పు కందిపప్పు మంచిగా కడిగేసి 2 కట్టల గోంగూర అయితే మంచిగా వాష్ చేసి అందులో ప్లేస్ చేశాను. దీనికి 2 టమాటోస్ అయితే వాష్ చేసి అందులో అయితే ప్లేస్ చేసుకొని 6 చిల్లీస్ అయితే చీలికలు అందులో యాడ్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్ కూడా అందులో ప్లేస్ చేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నది. నా స్పైస్ లెవెల్స్ తగ్గట్టు కారం అయితే వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోవడమే. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉన్నా కూడా మాకు సాయంత్రం వరకు కూడా ఎటువంటి లోటు లేకుండా మా టమ్మీ ఫుల్ అయిపోయిందండి. పప్పుతో కొంచెం స్మెల్ కూడా రాలేదు, చాలా ఎమ్మీగా కూడా ఉంది. దీంట్లో క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా అయితే మెదుపుకున్నాను. నా తాలింపు కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఇట్లా రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ముందుగా మెదుపుకున్న పప్పు అందులో ప్లేస్ చేసుకున్నాను. ప్రాసెస్ ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.